అయితే అనగా అనగా రామాపురం అనే గ్రామంలో వెంకయ్య, కవిత అనే దంపతులు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరికీ సంతానం లేదు. లేక చాలా బాధపడుతూ ఉండేవాళ్ళైతే. అయితే వెంకయ్యకి చాలా ఆస్తి ఉంది. 100 ఎకరాల భూమి ఉంది, బంగళా ఉంది, అన్నీ ఉన్నాయి సదుపాయాలు. కానీ సంతానం లేక బాధపడుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఇంటికి వచ్చి అతనికి పెద్ద బట్టల దుకాణం ఉందన్నమాట. ఆ బట్టల దుకాణం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏం చేసిందంటే భర్తకి భోజనం పెట్టింది. పెట్టిన తర్వాత భార్య చాలా నిరాశగా కూర్చొని ఉంటుంది. అప్పుడు భర్త అడుగుతాడు కదా, ఏంటి కవిత అలా ఉన్నావేంటి అని చెప్పేసి అని అడిగితే, కాదండి నా బాధ నీకు చెప్తే మీరెక్కడ బాధపడతారని నేను చెప్పట్లేదండి అని చెప్పేసానంటే, ఏమిటి ఆ బాధ అని చెప్పేసానంటే, మనకి ఇంత చాలా ఆస్తి ఉంది కదండి, తినటానికి అన్నీ ఉన్నాయి సదుపాయాలు, కానీ మనకి పుత్ర సంతానం లేదు, అదే నాకు బాధగా ఉందండి అని చెప్పేసానంటే, నువ్వు చెప్పుకుంటున్నావు నేను చెప్పుకోవట్లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా ఉంటూ ఉండగా కొన్ని రోజులు గడిచిపోద్ది. అనుకోకుండా ఒకరోజు వాళ్ళ ఇంటికి సాధువు వస్తాడు. వచ్చి, అమ్మ నేను ఇటు వెళుతూ మీ ఇంటికి వచ్చాను, ఈరోజు నాకు భోజనం పెట్టండి ఈరోజు అని చెప్పేసి అన్న తర్వాత పెట్టిన తర్వాత, మీరిద్దరూ ఎందుకు ఇంత నిరాశగా ఉన్నారు అని అంటే, ఇలా మాకు సంతానం లేక బాధపడుతున్నాము స్వామి, మీకు తెలిస్తే కొద్దిగా చెప్పరాదండి అని చెప్పేసి ఆ సాధువుని అడుగుతారనమాట. అడిగిన తర్వాత ఆ సాధువు చెప్తాడు కదా, దైవ దృష్టితో చూసి, తల్లి నీ భర్త ఉన్నవాడని బాగా అహంకారంతో బట్టల దుకాణం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఒక అడుగు తినే అమ్మాయి బిడ్డతో ఒక గుడి దగ్గర కూర్చొని, ఆకలేస్తుంది నాయన, నా బిడ్డకి నాకు ఏదైనా ఉంటే పెట్టని. అయితే నీ భర్త చాలా ధనవంతుడని అహంకారంతో విర్రవీగుతూ ఒక రోజున ఒక తల్లి, అడుగు తినే తల్లి బిడ్డతో అడుక్కుంటూ ఒక గుడి ముందు కూర్చొని, నాయన నా బిడ్డకి ఆకలేస్తుంది, నాకు కూడా కొంచెం ఏదైనా ఉంటే దానం చెయ్యి అని చెప్పేసి నీ భర్తని అడిగిద్ది. కానీ నీ భర్త ఏం చేస్తాడంటే, అహంకారంతో ఏమీ పెట్టకుండా వాడిద్దరిని తిట్టేసి ఆమె అడుక్కునే గిన్నెను కూడా కాలు పెట్టి తన్నేస్తాడు. అప్పుడు ఆ తల్లి బిడ్డలు రోదిస్తూ ఏడుస్తూ ఏడుస్తూ చనిపోతారు. ఆ శాపమే నీ భర్తకి ఇలా తగిలింది మీకు, అందుకే ఈ జన్మలో మీకు పుత్ర సంతానం లేక బాధపడేటట్టు దేవుడు చేశాడు తల్లి అని చెప్పేసానంటే, భార్య అంటది కదా బాధపడుతూ, భార్య చాలా మంచిదనమాట. అంటది కదా, స్వామి నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఈ శాప విమోచనం ఎలాగో అయ్యిద్దో అది కూడా మీరు పరిష్కారం చెప్పండి అని చెప్పేసి ఆ సాధువు నేను అడిగిద్ది. ఆ సాధువు అంటాడు కదా, ఈ ఊరు చివర గుడి ఉంది కదా తల్లి, అమ్మవారి గుడి, అక్కడికి మీ దంపతులు ఇద్దరు వెళ్ళండి, మీకున్న కోరిక ఆ తల్లికి చెప్పుకోండి, ఒక హోమం చేయండి, అప్పుడు మీకు పుత్ర సంతానం కలిగిద్దని చెప్పేస్తాడు. చెప్పేసి ఆ సాధువు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి ఆ గుడి దగ్గర కూర్చొని వాళ్ళకున్న బాధలన్నీ చెప్పుకొని, ఆ మొక్కు కూడా ఆ మొక్కు గురించి కూడా చెప్పుకున్న తర్వాత, అలా అయిపోయిన తర్వాత హోమం కూడా చేసేసి యథావిధిగా ఇంటికి వచ్చి అతను ఎప్పుడులాగే బట్టల దుకాణానికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ అలా చేస్తూ ఉండగా కొన్ని రోజులైన తర్వాత పుత్ర సంతానం మగబిడ్డ పుడతాడనమాట. పుట్టిన తర్వాత ఆ బిడ్డతో చాలా సంతోషంగా ఉంటారనమాట. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఆ గుడికి వెళ్ళి నీకు మొక్కు తీరుద్దామని వెళ్దామని అనుకుంటూ ఉంటారు. ఈలోగా ఒక చెట్టు కింద ఒక బిచ్చగాడు కూర్చొని చక్కగా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి ఇంకొక అమ్మాయి వచ్చేసి ఆయన అయితే ఆలోచిస్తూ ఉండి అలా పడుకుంటుంటే ఇంకో అమ్మాయి, అడుక్కునే అమ్మాయి వచ్చి అంటది కదా, ఏంటి భలే దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగితే, నేను ఉన్నట్టు ఉండి ధనవంతుడిని అవుతానంట, నా చేయి చూసి ఒక అతను చెప్పాడు పెద్దవాయన, ఎలా అవుతానబ్బా అని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి, నువ్వు కూడా చుంచుకో అంటే, నాకు వద్దులేరా అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది అనమాట. ఆ వెళ్ళిపోయిన తర్వాత అలా ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన ఈ వెంకయ్య, కవిత దంపతులు ఆ మొక్కు తీర్దామని వచ్చేసి అలా కళ్ళు మూసి తెరచులోగా అతని దగ్గర ఉన్న బాబు కిందకు వచ్చి కోనేరులో పడిపోతాడనమాట. ఈలోగా ఈ అడుక్కుతునే అతను ఆ చెట్టు కింద ఉన్న అతను వెళ్ళి ఆ బిడ్డని కాపాడతాడనమాట. కాపాడిన తర్వాత ఈ ఇద్దరు దంపతులు అక్కడికి వచ్చి, నాయన నువ్వెవరో కానీ నా బిడ్డను కాపాడావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు లేక పుత్ర సంతానం
సంతానం కలిగింది. నా బిడ్డని కాపాడినందుకు నీకు ఏం కావాలో అడుగు ఇస్తాను అని చెప్పేసి ఇద్దరు దంపతులు అంటారనమాట. అప్పుడు ఆ అడుగు తిని అంటాడు కదా అతను, నాకు వద్దు అన్న తర్వాత వాళ్ళు కాదు తీసుకో, నీకు ఏం కోరికలు చెప్పు, నేను ఇస్తాను తీరుస్తానని చెప్పినా కూడా అప్పుడు బతిమలాడిన తర్వాత అంటాడు కదా, నేను ఇలా అడుగుతున్నానని మీరేమీ అనుకోవద్దు. ఏంటంటే నా అమ్మ తల్లి, నేను 4 ఇళ్ళు అడుక్కొని తినే వ్యక్తిని నేను. కానీ ఒకరోజు నేను తిరిగి వస్తుంటే ఒక పెద్ద ఆయన నన్ను చూసి నువ్వు ఉన్నట్టుండి ధనవంతుడు అవుతురా అని చెప్పాడు. నేను ఎలా ధనవంతుడవుతానో నాకే తెలియదు, కానీ నాకు ఒక కోరిక అనేది ఉంది తల్లి. నేను బాగా 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇతను చాలా గొప్పవాడు అనుకోవాలి, నేను పెద్ద బట్టల దుకాణం చేయాలి, నలుగురు మెచ్చుకునే విధంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఆహారం తినాలని కోరిక ఉంది తల్లి అని. అయితే ఆ కోరిక ఇంతేనా, నేను తీరుస్తాలే అని చెప్పేసి అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళిన తర్వాత ఈ వెంకయ్యకి బట్టల దుకాణం ఉంటుంది కదా, అక్కడికి ఇతను తీసుకెళ్ళి ఆ బట్టల దుకాణం అంతా చూపించేసి ఇతని మా దూరపు బంధువు అని చెప్పేసి అందరికీ పరిచయం చేస్తాడు. ఏమని పరిచయం చేస్తాడంటే, ఇతను మా చుట్టాల అబ్బాయి వేరే గ్రామంలో బాగా ధనవంతుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తాడనమాట. అప్పుడు ఇతనికి గౌరవం బాగా పెరిగిద్ది అనమాట. ఇతని బట్టల దుకాణాన్ని ఇతనికి చూసుకోమని అప్పచెప్తాడనమాట. చెప్పినప్పుడు ఇతని నమ్మకంతో ఆ బట్టల దుకాణాన్ని బాగా చూసుకుంటాడనమాట. అప్పుడు ఈ వెంకయ్యకి ఆస్తి చాలా పెరిగిద్ది అనమాట. ఇంకా అలా పెరిగినప్పుడు ఇతను నమ్మకంగా పనిచేస్తున్నాడని చెప్పేసి అతనికి ఈ బట్టల దుకాణాన్ని అప్పచెప్పేస్తాడనమాట. అప్పచెప్పేసి ఇతనికి ఉన్న ఆస్తిపాస్తులు చూసుకుంటా ఆ బిడ్డతో సంతోషంగా ఉంటూ ఉంటాడనమాట. అడుగు తినే అతను ఒకేసారి ధనవంతుడు అయ్యేసరికి అతనికి చాలా సంతోషంగా ఉండేసి ఆ వ్యాపారాన్ని 10 చేస్తాడనమాట. ఒక్క షాప్ అతను అనుకుంది 10 షాపులు చేస్తాడనమాట. అప్పుడు గొప్ప స్థాయికి ఎదిగి పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి అన్నమాట. అతనికి సంతోషానికి అంతే లేదనమాట. చూసారుగా, కష్టంలో నుంచి సుఖంలోకి వచ్చాడనమాట. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు. మంచి కథలు మీకు చెప్తాయి.